పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించారు మంత్రి నారా లోకేష్. ప్రవీణ్ మరణంపై కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ డ్రామాలు చేస్తుందని ఆరోపించారు. ఇక మున్ముందు ఇలాంటివి పెరుగుతాయన్నారు లోకేష్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతి ఇష్యూను తీసుకుంటుందని తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు నారా లోకేష్. ఇక దర్యాప్తుపై ప్రవీణ్ కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. పాస్టర్ ప్రవీణ్ దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు.